అంటే ఎర్రకోట ఎవరిది? ఇక్కడ చూస్తే దేశంలో ఎర్రకోటపై జెండా ఎగరేసే అవకాశం ప్రధానమంత్రి వరుసగా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన రోజు నిత్యం తిరుగుతూ ఉన్న ఢిల్లీ, పూర్తిగా రాష్ట్ర స్థాయి కాకపోయినా ఢిల్లీ రాష్ట్రంలో మాత్రం అధికారం ఆప్ చేతుల్లో ఉండడము. సరే, అక్కడ టెక్నికల్గా చూస్తే పోలీస్ వ్యవహారం అంతా కూడా కేంద్ర హోంశాఖ అధీనంలోనే ఉంటుంది. కానీ అయినా కూడా ఢిల్లీ అధికారం బీజేపీకి ఎందుకు రావట్లేదు అని రోజు బీజేపీ పెద్దలను తొలుస్తూనే ఉంటుంది ఆ ప్రశ్న. దానికి సమాధానం ఈసారి దొరుకుతోందా ఎన్నికల్లో? ప్రస్తుతానికి బీజేపీ 41 స్థానాల్లో లీడ్లో ఉంటే, ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడ్లో ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్కచోటే ఖాతా తెరిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్ర శ్రీనివాస్ గారు, అంటే అప్రతిష్ట కారకాలు ఏమిటి? అంటే ఒక ప్రభుత్వం నీకు మచ్చ రావడానికి కొన్ని ఉంటాయి. సరే, అందులో ప్రధానంగా లిక్కర్ స్కామ్ కనిపిస్తూ ఉన్నా, సాధారణంగా మనం ఒక పదం వాడుతూ ఉంటాం, యాంటీ ఇన్కంబెన్సీ అనేది. అది ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీకైనా వరుసగా ప్రభుత్వంలో ఉంటే ఎంతో కొంత అధికార పార్టీకి వ్యతిరేకం. అది ఎంత శాతం పనిచేసి ఉండొచ్చు ఆప్ ఒకవేళ ఓడిపోతూ ఉంటే కనుక? అదే ఎక్కువ పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే నియంతృత్వం ఎప్పుడు కూడా పనికిరాదు. మీరు అవినీతి వ్యతిరేకంగా రూపాయి ఆశించకుండా ఎవరు అధికారులని, ఎందుకంటే అదే అధికారం నుంచి వచ్చిన వ్యక్తే, ఉద్యోగం నుంచి, బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వ్యక్తే. ఇది రూపుమాపాలంటే నాలాంటి పార్టీ కావాలని వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా ఉంది, ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వసారి కూడా అదే పందాలో మీరు వెళ్ళినప్పుడు మీ ఆరోపణలు, మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అది స్ట్రాంగ్గా వాళ్ళకి సపోర్ట్ ఉండేది తప్పితే వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోలేకపోయాడు. అంటే పార్టీని పూర్తిగా గ్రిప్ తీసుకురాలేకపోయారు. సరే, అదేవిధంగా మీరు అంత నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఈ దేశంలో, సరే ఢిల్లీ ఒకటే టార్గెట్ పెట్టుకొని ఢిల్లీ మీద కూర్చుంటే పర్లా, ఆయనకి తనకు ఎక్కువగా ఊహించుకొని మిగతా రాష్ట్రాలు విస్తరించాలని చూశారు. ఆ ఫార్ములా పంజాబ్లో కొంతమంది పనిచేయచ్చు. మన హర్యానా ప్రధానమంత్రి మీద అప్పుడు పోటీ చేశారు. హర్యానాలో కొద్దిగా మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. సరే, ఈ పరిణామాల మధ్య ఒక్కొక్క రాష్ట్రాన్ని విస్తరించి, సరే మిగతా రాష్ట్రాల్లో కూడా వస్తున్నాం, నేను ప్రధానమంత్రి అనే ఇదిలో ఆయన వెళ్ళిపోయాడు. అవునా? అంటే మెంటల్ గా ఆయన ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైతే ఉందో, కానీ తప్పులేదుగా చంద్రశ్రీనివాస్ గారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక ఢిల్లీలో వరుసగా అధికారంలోకి వచ్చి, పంజాబ్లో అధికారంలోకి వచ్చి, ఇంక మిగతా రాష్ట్రాలకు విస్తరించి, గుజరాత్లో కూడా ఒక టైంలో కంగారు పెట్టి బీజేపీని ఆ స్థాయిలోకి వెళ్ళి, అంటే ఒక టైంలో మోదీ అండ్ కో థ్రెట్గా చూసిన మాట కూడా వాస్తవం కాదా? అది వాస్తవమే. అది దేశవ్యాప్త రాజకీయాల్లో కేజ్రీవాల్ని రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువ థ్రెట్గా చూశారు. నిజాయితీ గల ఆఫీసర్ ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఇన్నిసార్లు గెలిపిస్తారంటే రేపు రోజున మాకు ఇబ్బంది అని ఆలోచించారు. కాకపోతే ఇక్కడ రిషి గారు ఇక్కడే మనం ఏంటంటే ఎప్పుడు కూడా రాజరికం అంటే నేను చెప్పిందే వేదం అని వినాల్సిందే. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలు చాలా తెలివిగలరు. మీ ఉచితాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి, 2 లక్షలు, ఇప్పుడు కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 2.5 లక్షల కోట్లు బటన్ నొక్కని ఇచ్చానని. ఎవరు ఇచ్చారు ఇక్కడ? మరి బటన్ నొక్కితే ఆ సంక్షేమం మాటన అభివృద్ధిని మర్చిపోయారు కదా. సరే, బటన్ నొక్కినా తీసుకుంటారు ప్రజలు, కానీ తీసుకుంటారు. ఇక్కడ మనుషుల్ని సోమరపోతులు. చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తానంటేనే కదా మళ్ళీ ఆయన్ని. అంతే కదా, ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారంటే ఏంటిది? రాబోయే 10 సంవత్సరాలు నేనే ఉంటారండి, ఇది నుంచి 11 సీట్లు పరిమితం చేశారంటే ఏంటి ప్రజలు? అది